మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శివప్రసాద్ గారు, హెవీ టెంపరేచర్ ఇన్ మే 2025 జూన్ 2025, సో హెవీ టమాటో రేట్స్ ఇన్ జూలై 2025. మే జూన్లో భారీ ఉష్ణోగ్రత నమోదవుతాయి, ఖచ్చితంగా జూలై నెలలో ధరలు పెడతాయని చెప్పి అభినవ కర్ణుడు శివప్రసాద్ కామెంట్ పెట్టారు. ఆయన మరొక కామెంట్, వెల్కమ్ టు జూలై 2025, వీఆర్ వెయిటింగ్ ఫర్ జూలై 2025. 2025 యొక్క మేనియా ఇంగ్లీష్లో అది వచ్చేసింది శివప్రసాద్ గారికి. 2025 బిగ్ ఫన్నీయెస్ట్ మెసేజ్ సయ్యద్ షాదాద్ అన్న సెట్ టు మీ టమోటా ఫుల్ రేట్స్ ఇన్ జూలై 2025. నమస్తే అన్న. నేనైతే ఎవరికి చెప్పలేదు, మీరు చెబుతున్నారు. ఆంగ్లం నాకు అర్థం కాదు, మీరు చెప్పిన మెసేజ్ నేను చదువుతున్నాను. మనం మరొక పరిశీలిస్తే, నమస్తే సయ్యద్ అన్న, నరేష్ కుమార్ గారు, మేము జనవరి 20వ తేదీ టమోటా ప్లాంటేషన్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా చేయండి అన్న, ఆల్ ద బెస్ట్. ప్లాంటేషన్ చేసుకోవచ్చా? ఇప్పుడు రేట్ డౌన్ ఉంది కదా, అందుకే ఇప్పుడు ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాం, పర్వాలేదా? ఉత్తర భారతదేశం ఎక్కువగా టమాటాలు వస్తున్నాయి, అందుకే రేట్లు తక్కువ. మార్చి ఏప్రిల్ రేట్లు తక్కువ, మార్చి ఏప్రిల్ రేట్లు అమ్మవచ్చు అనుకుంటున్నాను. మా ఏరియా కోలార్ మూలభాగాలు ఇప్పుడు తక్కువ ప్లాంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు టమాటా ప్లాంటేషన్ చేస్తే రంజాన్ పండగకి కోతలు పడతాయి, రేట్లు ఉంటాయని నా నమ్మకం. రేట్లు ఉంటాయని మీకు నమ్మకం ఉంది, సంతోషం. నేను మాత్రం ఈ అన్సీజన్ టైం కాబట్టి మితంగా నాటుకోమని ఎవరికైనా సలహా ఇస్తాను. రేట్లు ఇప్పుడు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది, టమాటా పంట అదృష్టం తాడా టమాటా లాటరీ లాంటిదని. ప్రస్తుతం అయితే ఉత్తర భారతానికి మనకు సంబంధం లేదు, అక్కడ లోకల్ టమాటాలు ఉన్నాయి. అక్కడ ఏమైనా వాతావరణంలో మార్పులు వచ్చితే తప్ప 5వ నెల వరకు 6వ నెల వరకు టమాటాలు వచ్చే అవకాశం అక్కడ ఉత్తర భారతంలో ఉంది. కాబట్టి ఉత్తర భారతానికి మనకు టమాటా పరంగా ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండవు, దాన్ని మీరు వేరేజ్ వేసుకోకండి. బట్ ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతం ఉంది, ఒడిస్సా ఉంది, కలకత్తా కూడా అక్కడ ఏమైనా టమాటా క్వాలిటీ లేకపోతే ఇక్కడి నుంచి ఎగుమతులే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదేమైనా ధైర్య సాహసే లక్ష్మి. 25 ప్లాంటేషన్ అన్నారు, ఆల్ ద బెస్ట్. తక్షణ హ్యూమిక్ యాసిడ్, అది ఎల్లో యాకుకొని ఏమన్నా మీరు ఇలాంటి కామెంట్లు పెడతారు. ఆనంద్ అగ్రికల్చర్ డైలీ ఒక అన్నదాత వీడియో చేస్తున్నారు, తక్షణ యొక్క రిజల్ట్ బాగానే ఉంది. అయితే అందరినీ ఏది కూడా మెప్పించలేము మనము. రాముడు అంతటి వాడే అందరినీ మెప్పించలేకపోయాడు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా లీఫ్ మైనర్కి ఏమి స్ప్రే చేయాలి? 15 days క్రాప్లో 10 రోజుల టమోటా పంట లీఫ్ మైనర్కి. దానికి అన్నదాతలు స్పందించారు. శ్రీనివాసరావు కామెంట్ పెట్టారు, బేఆర్ కంపెనీ సోలోమన్. దనికొండ నరసింహారెడ్డి గారు అయితే అవాసిన్ ఆర్ సోలోమన్, 2 మందిని మీకు వారు సలహా ఇచ్చారు, సజెస్ట్ చేశారు, చూడండి అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హరికృష్ణ గారు, అన్నా మాది అనంతపురం మదనపల్లి ఏరియాలో స్టాక్ ఇంకా ఎన్ని డేస్ వస్తాయి టమోటాలు మార్కెట్కి? మా టమోటాకి ఎప్పుడు రేట్స్ వస్తాయి తమ్ముడు? ఈ జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి తొలి వారంలో కానీ తమిళనాడు లోకల్ టమాటా స్టార్ట్ అవుతాయి. ఇక మదనపల్లి ఏరియా ప్రస్తావించిన మదనపల్లి టమోటాలు ప్రసిద్ధి. ఇక్కడ సంవత్సరం పొడవు టమోటాలు నాటుతూనే ఉంటారు. అది 2024 సంవత్సరం టమోటాలు బాగా అమ్మాయి కాబట్టి టమోటాలు ఇక్కడ ఆగవు, వస్తూనే ఉంటాయి. ఇక మీ ఏరియాకి టమాటా రేట్లు అడిగారు కాబట్టి అన్ని చోట్ల కావాల్సిన టమాటా పుష్కలంగా ఉన్నాయన్న. పెద్దగా ధరలు పెరిగే అవకాశం కల్పించడం లేదు, ఏదైనా ఒక అద్భుతమో వాతావరణం ఏదైనా ప్రళయం జరిగితే తప్ప. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమాన్ని ముగించే ముందు, సుకుమార్ కీర్తిశుడు స్నేహితుడు సోదరుడు సుకుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ చేసిన సంగతి మీకు తెలిసింది. ఈ రోజుతో చివరి రోజు జరిగినది. దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను అప్లోడ్ చేశాను, చూడండి. ఏదేమైనా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ మన యూట్యూబ్ ఛానల్ తరఫున 101 వందనాలు.